పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. ఏపీలో పచ్చ తాలిబన్ల అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. ప్రశ్నిస్తే చాలు దాడులకు తెగబడుతున్నారు. గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ నాయకుడు సర్పంచ్ బొనిగల నాగమల్లేశ్వరరావుపై పచ్చమూకలు దాడికి తెగబడ్డాయి. ఓ షాపు దగ్గర టీ తాగుతూ ఉండగా కర్రలు, రాడ్డులతో నాగమల్లేశ్వరరావుపై విచక్షణారహితంగా దాడి చేశారు. పొన్నూరు మండలం మన్నవ గ్రామంలో కొన్నాళ్లుగా తెలుగుదేశం నాయకులు చేస్తున్న అక్రమాలను ప్రశ్నిస్తున్నారు సర్పంచ్ నాగమల్లేశ్వరరావు. ఆయనపై కక్ష పెంచుకున్న ఎల్లో నేతలు అందరూ చూస్తూ ఉండగానే రాడ్లు, కర్రలతో దాడి చేశారు. దీంతో నాగమల్లేశ్వరరావు అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. దాడి దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ప్రస్తుతం నాగమల్లేశ్వరరావు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. తలకు బలమైన గాయం కావడంతో ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ దౌర్జన్య కాండకు సంబంధించి మరింత సమాచారాన్ని గుంటూరు నుంచి మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, మనం చూస్తున్నాం సీసీటీవీలో రికార్డ్ అయిన దృశ్యాలు కూడా అందరూ చూస్తూ ఉండగానే కర్రలు, రాడ్లతోటి దాడి చేసిన దృశ్యాలు ఎంత దౌర్జన్యంగా కనిపిస్తున్నాయి అని, ఏంటి పరిస్థితి ఏంటి? ఇప్పుడు నాగమల్లేశ్వరరావు పరిస్థితి ఎలా ఉంది? మహేశ్వరి, పొన్నూరు నియోజకవర్గంలో తెలుగుదేశం నాయకులు బరి తెగించారు. పొన్నూరు మండలం మన్నవ గ్రామంలో నాగమల్లేశ్వరరావు సర్పంచ్ గా గ్రామానికి సర్పంచ్ గా కొనసాగుతూ ఉన్నారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మన్నవ గ్రామంలో తెలుగుదేశం నాయకులు బరి తెగిస్తున్నారు. వాళ్ళు చెప్పింది వేదం, చేసింది శాసనం లాగా వెళ్తూ ఉన్నారు. అయితే ఈ టీం వల్ల కొంతకాలంగా మట్టి తవ్వుకుంటూ ఉన్నారు. చెరువుకు సంబంధించి మట్టి తవ్వుకుంటూ అమ్ముకుంటూ ఉన్నారు. అయితే తరచూ ఎవరైతే నాగమల్లేశ్వరరావు సర్పంచ్ ఉన్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వాళ్ళ అక్రమాలను ప్రశ్నిస్తూ ఉన్నారు. మట్టి తవ్వుకుని అమ్ముకుంటే ఇటీవలే కలెక్టర్ గ్రీవెన్స్ లో దీనికి సంబంధించిన కంప్లైంట్ కూడా చేశారు. ఇది జీర్ణించుకోలేక ఈ రోజు అతని పైన అత్యంత దారుణంగా దాడికి పాల్పడడం జరిగింది. అందులో తెలుగుదేశం నాయకులు అన్నవరపు అనిల్, బండ్లమూడి అశోక్, బండ్లమూడి బొల్లారావు ముగ్గురు వ్యక్తులు ఈ రోజు టీ తాగుతూ ఉండగా నాగమల్లేశ్వరరావు ఒక్కసారిగా షాప్ దగ్గరకు వచ్చి కర్రలతో విచక్షణారహితంగా దాడి చేయడంతో అక్కడికక్కడే పడిపోవడం జరిగింది. సర్పంచ్ వెంటనే అతను స్థానికులు హాస్పిటల్ తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో గుంటూరులోని మరొక ప్రైవేట్ హాస్పిటల్ కి నాగమల్లేశ్వరరావు తరలించారు. మహేశ్వరి, రైట్, థ్యాంక్ యూ అశోక్. ఓ టీ షాప్ వద్ద టీ తాగుతూ ఉండగా పచ్చముక్కలు వచ్చి నాగమల్లేశ్వరరావుపై దాడి చేసిన దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. కుప్ప కూలిపోయినప్పటికీ కూడా వదలకుండా దౌర్జన్యకాండ చేశారు పచ్చముక్కలు. ఏపీలో పచ్చ తాలిబన్ల అరాచకాలకు అదుపు లేకుండా పోతుంది అన్నదానికి నిదర్శనమే ఈ దృశ్యాలు. ప్రశ్నిస్తే చాలు దాడులకు తెగబడుతూ ఉన్నారు. గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ నాయకుడు సర్పంచ్ బొనిగల నాగమల్లేశ్వరరావుపై పచ్చముక్కలు దాడికి తెగబడ్డాయి. ఓ షాప్ దగ్గర టీ తాగుతూ ఉండగా కర్రలు, రాడ్డులతో నాగమల్లేశ్వరరావుపై విచక్షణారహితంగా దాడి చేశారు. పొన్నూరు మండలం మన్నవ గ్రామంలో కొన్నాళ్లుగా తెలుగుదేశం నాయకులు చేస్తున్న అక్రమాలను ప్రశ్నిస్తూ వస్తున్నారు సర్పంచ్ నాగమల్లేశ్వరరావు. దీంతో ఆయనపై కక్ష పెంచుకున్న ఎల్లో నేతలు అందరూ చూస్తూ ఉండగానే రాడ్లు, కర్రలతో దాడి చేశారు. దీంతో నాగమల్లేశ్వరరావు అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. ఆ దాడి దృశ్యాలు కూడా మనం సీసీ కెమెరాల్లో కూడా చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం నాగమల్లేశ్వరరావు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ దాడిలో తలకు బలమైన గాయం కావడంతో ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెప్తున్నారు వైద్యులు.